ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముద్దు
మీదికి రాము. దేవుని జీవాత్మ మీదికి రాము. వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచి మీ నామమును కీర్తించి గణపరచుటకు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుకొనుచున్నాము. మమ్మలను మా హృదయాలను మీరు దర్శించండి. దేవుని ఆత్మచేత మమ్మలను నింపండి ప్రభా. మా హృదయములు మా మనస్సులను మీరు తాకండి. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్కు మీ యొద్ద నుండి వచ్చి మమ్మలను బ్రతికించే వాక్కుగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలమందు మీరు ఉండండి. మీరు మాతో మాట్లాడండి. మా హృదయ అక్కర్ల కొలది, మానసిక అక్కర్ల కొలది, మా అవసరతలేమిటో మీరు చూస్తూ ఉన్న దేవుడు. మా అవసరతను తీరుస్తూ మీరు మాట్లాడే దేవుడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి వచ్చిన మా అందరిని మీరు దర్శించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియురా, దేవుని వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఇరవై 23వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో దేవుడు మనకిచ్చిన ఈ జీవితము శ్రేష్టమైన జీవితముగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది.
మనము బ్రతుకుచున్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి వరము. మనలో ఎవరము కూడా నా అంతట నేను జీవిస్తున్నానని అనుకోకూడదు. దేవుడు మనకిచ్చిన జీవితం ఇది. అయితే ఈ జీవితము కూడా శ్రేష్టమైనదిగా, చాలా ఉన్నత స్థితిలోనికి మనము ఎదగాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మనలో ప్రతి ఒక్కరము శ్రేష్ఠులముగా మారాలి. మన మధ్య ఉన్న చిన్న పిల్లలు రేపు రాబోయే కాలంలో గొప్పవారుగా మారాలి. ఇప్పుడు మన మధ్య ఉన్న యవనస్తులు రానున్న కాలంలో ఉన్నత స్థాయిలో వారు బ్రతకాలి. కుటుంబం యొక్క పేరు ప్రతిష్టతలు నిలబెట్టాలి. సంఘములో వారు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈ ఉన్నత స్థాయికి చేరాలి అనంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని మనం చేస్తూ వెళ్ళాలి. దేవుడు మనకు ఏమై ఉన్నాడు అని చూస్తే, దేవుడు మనకేమై ఉన్నాడో మనకు తెలియాలి. మొదటగా ఇక్కడున్న చిన్న పిల్లలు, యవనస్తులు, యవనరాళ్ళు ఏదో ఆదివారము ఈరోజు ఆరాధన ఉంటుంది, వెళ్ళాలి, మా తల్లిదండ్రులు వెళతారు, వాళ్ళతో నేను కూడా వెళ్ళాలి అనే ఉద్దేశం కాదు. కానీ దేవుడు మనకేమై ఉన్నాడు అనేది మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడంటే సర్వశక్తిమంతుడు అయి ఉన్నాడు. చెప్పండి అందరూ, ఏమై ఉన్నాడండి ఆయన మనకి? సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ గాడ్, సర్వశక్తుడైన దేవుడు. అలాగే ఈ దేవునిని ఇంకా దేనికి పోల్చడం జరిగిందంటే 25వ వచనంలో చూస్తే, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును, ప్రశస్తమైన వెండిగాను ఉండును. అపరంజి అంటే గోల్డ్, బంగారం. లోహాలలో బంగారం అనేది విలువగా చూస్తాం మనం. అలాగే సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా విలువైన వాడు, శ్రేష్టమైన వాడు, గొప్పవాడు. ఆయన వైపు మనం తిరగాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. మనం ఎప్పుడు కూడా ఆ సర్వశక్తుని వైపు తిరుగుతూ ఉండాలి. ఆయన వైపు చూస్తూ, ఆయన చూపుల్లో చూపు పెట్టి, ఆయన మాటకు మన మాట కలిపి, ఆయన వైపు చూస్తూ మనము జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే మన జీవితాలు శ్రేష్టమైనవిగా మారాలి అనంటే
మనము సర్వశక్తుని వైపు చూస్తూ ఉండాలి. ఆయన వైపు చూచిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన మెట్టులోనికి వెళతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. జార్జ్ ముల్లర్ ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ ఆయన దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూస్తూ దేవునిలో ఉన్న ఆ శక్తిని పొందుకున్నాడు. ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు. అలాగే అనేక మంది భక్తులు, అబ్రహాము గారు కూడా, యోబు కూడా, వీళ్ళంతా దేవుని వైపు చూచారు. సోదరుడా సోదరి, నీ జీవితము ప్రస్తుతానికి సామాన్యమైనదిగా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ప్రస్తుతానికి ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉన్నా, మనము ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. నీ చూపులన్నీ దేవుని మీద పెట్టాలి. నీ మనసంతా దేవుని వైపు త్రిప్పాలి. నీ ఆలోచనలు, నీ హావభావాలు ఆయన వైపు త్రిప్పాలి. అప్పుడేమవుతుందంటే ఆ సర్వశక్తుల్లో ఉన్న దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఆ సర్వశక్తిలో ఉన్న పరిశుద్ధత నీలోనికి వస్తుంది. మన శరీరము మానవ శరీరమే. ఈ శరీరములో బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఈ శరీరములో పాపం ఉంటుంది, లోకం ఉంటుంది. కానీ మనం ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఈ శరీరములోనికి పరిశుద్ధత వస్తుంది, స్వస్థత వస్తుంది, దేవుని శక్తి వస్తుంది. పౌలు గారు ఏమని రాస్తాడంటే, ఈ దేన శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. ఈ శరీరము దీనమైంది, మృతమైనది. కానీ ఆయన వైపు చూస్తూ ఉంటే దేవుని మహిమ, మహిమ నుండి అధిక మహిమ మనలోనికి వస్తుంది. కావున ప్రభువుల ప్రియులారా, మనము దేవుని మహిమను చూచేవారముగా మారాలి. దేవుని శక్తిని పొందుకునేవారముగా మారాలి. పేతురు ఎవరు? ఒక సామాన్యుడు, ఒక చదువులేని వ్యక్తి. కానీ ఆయన దేవుని వైపు చూచాడు. దేవునిలో ఉన్న శక్తి ఆయనలోనికి వచ్చింది. ఆ శక్తి ద్వారా అనేకులు స్వస్థపడ్డారు. సంఘాల్ని కట్టాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. సోదరా సోదరి, మనము కూడా చేయాల్సింది ఏమిటంటే ఆయన వైపు తిరగాలి. మనం ఆరాధనకు వస్తూ ఉన్నామంటే ఏమిటి, ఎందుకు వస్తున్నామంటే ఆయన వైపు చూడటానికి.
అందుకని ఇక్కడ వాక్యం ఏం చదివామంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. దేవుని వైపు తిరగటం అంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఒక దినాన యెహోవా దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు. ఇంకా యెహోవా దేవుడు, మోషే వీరిద్దరే ఆ కొండ మీద ఉన్నారు. మోషే ఇక చూద్దామన్నా ఎవరు కనబడలేదు. అందుకని పగలు రాత్రి యెహోవా వైపు చూస్తూ వచ్చాడు. యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే వింటా ఉన్నాడు. ఆ యెహోవా మాట్లాడుతున్న మాటలు మోషే వింటూ 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 ఉన్నప్పుడు దేవుని శక్తి మోషేలోనికి వచ్చింది. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఉన్న మహిమ మోషేలోనికి వచ్చినది. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు సహజంగా మానవ స్వభావం ఎలాంటిదంటే నిద్రపోయే స్వభావం. ఎక్కడ కూర్చున్నా సరే, ఒక ఫంక్షన్లో కూర్చున్నా నిద్రపోగలం, ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నా నిద్రపోగలం, ఇలాంటి ఆరాధనలో కూర్చున్నా నిద్రపోగలం. మానవ స్వభావం నిద్రపోయే మనస్సు. ఒక భక్తుడు ఏమంటాడంటే, నిద్రను ఆశించే వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేడు అని చెప్పాడు. నిద్ర అవసరమే కానీ దానిని ఎక్కువగా ప్రేమించేవంటే నీ లైఫ్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నిద్రను ఆశించేవారు జీవితంలో ఓడిపోతారు. మోషే 40 దినాలు యెహోవా దేవునితో ఉన్నాడు. 40 రోజుల్లో ఒక రెప్పపాటున కూడా కునుకు లేకుండా ఉన్నాడు. కనిపెడతా ఉన్నాడు, ఆయన చూస్తా ఉన్నాడు. సహోదరా సహోదరి, నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళల్లోనికి, నీ కనురెప్పల్లోనికి దేవునిలో ఉన్న వెలుగు, దేవునిలో ఉన్న మహిమ లోపలికి వెళతా ఉంటది. దేవుని మహిమ నీ కళ్ళల్లోనికి వెళ్ళి నీ కళ్ళు ప్రకాశముగా మారిపోతాయి. చార్లెస్ ఫిన్నీ అనే వ్యక్తి అలాగూ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఉన్న మహిమ, దేవుని శక్తి చార్లెస్ ఫిన్నీ కళ్ళల్లోనికి వెళ్ళింది. ప్రభువుని పిల్లరా, నీవు సర్వశక్తిని వైపు తిరిగితే ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటే ఆయన మహిమని శరీరంలోనికి వెళుతుంది. ఆయన ప్రకాశమానమైన వెలుగు నీ జీవితంలోనికి వెళుతుంది. మోషే 40 దినాలు సీనాయి కొండ మీద ఉండి యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాటలు విని 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 ఆయనలో ఉన్న ఎముకల్లోనికి దేవుని అగ్ని వెళ్ళింది. ఆయనలో ఉన్న కండరాల్లోనికి దేవుని ఆత్మ వెళ్ళింది. ఆయనలో ఉన్న కళల్లోనికి, అవయవాల్లోనికి దేవుని సన్నిధి వెళ్ళింది. ఆయన ముఖము ప్రకాశవంతముగా మారిపోయింది. అక్కడ ఏమైంది అనంటే దేవునికి ప్రతిరూపముగా మోషే మారిపోయాడు. పిల్లరా, దేవుని సంఘము అంటే దేవుని ప్రతిరూపము.
ఆయనలో ఉన్న ప్రత్యక్షత మనం పొందాలి. ఆయనలో ఉన్న జీవం మనం పొందుకోవాలి. ఏదో ప్రార్థనకి వెళ్ళానయ్యా, పాటలు పాడాను, వాక్యం విన్నాం, తర్వాత వచ్చేసామంటానికి కాదు ఆరాధన. నీ శరీరంలోనికి ఆయన ప్రత్యక్షత వెళ్ళాలి. ఒక ముళ్ళు నీ కాలులో గుచ్చుకుంటే అది ఎక్కడ గుచ్చుకుందో దాని మచ్చైనా నీ కాలులో ఉంటుంది. మరి దేవుని వాక్యము నీ హృదయంలో గుచ్చుకున్నప్పుడు ఆయన యొక్క తాకుదల మన హృదయాలలో ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే సర్వశక్తుని వైపు మనము తిరగాలి. యవనస్తులారా, యవనరాళ్ళారా, దేవుని వైపు తిరగటం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులైన వారు దేవుని వైపు తిరగటం మనం నేర్చుకోవాలి. అప్పుడేం చేయాలో చూడండి. 23వ వచనంలో, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. మనం చేయాల్సిన పనులండి ఇవి. ఒకటి, దేవుని వైపు తిరగాలి అనగా ఆరాధనకు వస్తూ ఉంటావు, పాటలు పాడుతూ ఉంటావు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావు, నోట్స్ రాసుకుంటారు, కొంతమంది ప్రార్థన చేస్తారు. ఇదంతా మనము దేవుని వైపు తిరుగుతూ ఉన్నాం. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసయ్యను వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను, నేను వెనుకకు తిరగను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. నేను వెనుకకు తిరిగేదే లేదు. నేను ప్రభువును వెంబడించటానికి నిర్ణయించుకున్నాను, నేను వెనుకకు తిరిగేదే లేదు. ప్రభువుని పిల్లరా, అలాగూ దేవుని వైపు మనం చూస్తూ మనం చేయాల్సిన పనులు ఏమిటంటే, ఆయన వైపు తిరిగినప్పుడు మనలో ఉన్న కొన్ని లోపాలు మనకు అర్థమవుతాయి. భక్తి జీవితం పిల్లరా, వాక్యము వింటూ ఉన్నప్పుడు నీ లోపాలు నీకు తెలుస్తూ ఉంటాయి. వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని వింటూ ఉన్నా, ఇలాగ ప్రసంగాలు విని జ్ఞాపకం చేసుకుంటున్నా, నీలో ఉన్న కొన్ని లోపాలు తెలుస్తాయి. నీకు అసలు ఏ లోపమో నీకు తెలియట్లేదు అనంటే వాక్యం నీలో పనిచేయటం లేదని అర్థం. సింపుల్గా చెప్పాలంటే, వాక్యం నీలో పనిచేయకపోతే నీ లోపాలేంటో నీకు అర్థం కావు. వాక్యం నీలో పనిచేస్తా ఉంటే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి చేసినా నీ లోపాలు నీకు తెలుస్తూ ఉంటాయి. వాటిని ఏం చేసుకోవాలి? వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. కరెక్షన్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కరెక్షన్. క్రైస్తవ జీవితం ఎప్పుడూ సరి చేసుకుంటా ఉండాలండి. మనలో ఎవ్వరం పరిపూర్ణం కాదు. నేను కూడా ఎన్నడూ పరిపూర్ణుడిని కాదు. నేర్చుకుంటా ఉండాలి, కరెక్షన్ చేసుకుంటా ఉండాలి. ఒక 20 సంవత్సరాల క్రితము నేను ఇలా లేను,
ఎంతో దిద్దుకున్న తర్వాత, ఎంతో ప్రార్థన చేసిన తర్వాత, ఎంతో నేర్చుకొని దేవునికి లోబడిన తర్వాత ఇలాగయ్యాను. మరలా కొన్ని సంవత్సరాలకు ఇలాగే నేను ఉన్నానంటే నేనేమి దిద్దుకోవట్లేదని అర్థం. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంతకంటే శ్రేష్టమైన వ్యక్తులుగా మారాలి అంటే దిద్దుకుంటా ఉండాలి, మార్చుకుంటా ఉండాలి, సరి చేసుకుంటా ఉండాలి, ప్రభు వైపు చూస్తూ ఉండాలి, నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు దేవుని స్వభావం మనలోనికి వస్తుంది. అందుకనే క్రైస్తవ జీవితం ప్రతిరోజు కొంచెమైనా నీలో మార్పు వస్తూ ఉండాలి. అసలు ఏ మార్పు రాలేదంటే నువ్వు గిడసబారిపోతావు. ఈరోజు ప్రార్థన చేయటం చేత కాదు అనే వ్యక్తి మరలా సంవత్సరం తర్వాత కూడా నాకు ప్రార్థన రాదు అని నువ్వు అన్నావంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. ఈరోజు బైబిల్ చదవటం నాకు అర్థం కాలేదు అన్న వ్యక్తి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ ఎంత చదివినా నాకు అర్థం కావటం లేదు అని నువ్వు అన్నావంటే నువ్వేమి నేర్చుకోవట్లేదని అర్థం. వాక్యము నీకు నేర్పిస్తా ఉంటుంది. దేవుని వాక్య ప్రార్థన నువ్వు నేర్చుకుంటా ఉంటావు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యముతో మనం నింపబడాలి. యవనస్తులారా, సర్వశక్తుని వైపు మీరు తిరగాలి. నీ గుడారములో నుండి, అనగా ఈ హృదయం అనే గుడారం, ఈ దేహము అనే గుడారం, ఈ మనస్సు అనే గుడారములో చాలా కల్మషం ఉంటుంది. మన ఇంటిని రోజు తుడుస్తాం. ఎంత తుడిచినా మరలా 4 రోజులకి మరలా రోత అయిపోద్ది. రోజు తుడుస్తూ ఉంటావు, బూజు పడుతుంది, సాలీళ్ళు వస్తాయి, రోడ్డు మీద దుమ్ము లోపల పడుతుంది. నువ్వు తిన్న వస్తువులు కొన్ని అవన్నీ లోపల ఇంట్లోనే వేస్తూ ఉంటావు. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటావు. ఊడిస్తేనే అది శుభ్రమవుతూ ఉంటుంది. అలాగే పిల్లరా, మన హృదయంలో కూడా దురాలోచనలన్నీ కొన్ని ఉంటాయి. క్షమించలేని మనసు ఉంటుంది, ఓర్వలేని మనసు ఉంటుంది, ప్రార్థించలేని మనసు ఉంటుంది, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా ఉంటుంది, వాక్యం చదువుతుంటే అర్థం కాదు, వాక్యం వింటుంటే నిద్ర మగత వస్తూ ఉంటుంది. ఇదంతా కొంత లోక సంబంధమైనవి. ఇవన్నీ మన గుడారములో, మన హృదయంలో ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ తుడుచుకుంటూ ఉండాలి. ఒక సహోదరుడు చెప్పిన మాట ఏమిటంటే, దేవుని శక్తిని పొందుకోవాలనే ఆశతో వాక్యాలు ఒక్కొక్కటి 1000 సార్లు నా నోటితో చెప్పేవాడిని బ్రదర్ అని చెప్పాడు. అంటే ఎంత టైం తీసుకున్నాడో చూడండి. ఒక్కొక్క వాక్యం ఈ రోమాలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీ, కొలస్సీ, ఈ పౌలు గారు రాసిన పత్రికల్లో శ్రేష్టమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. మీకు కావాలంటే ఆ లిస్టు నేను మీకు ఇస్తాను. పౌలు గారు సంఘాలను ఏమని ప్రార్థన చేయమన్నాడో, ఆ ప్రార్థనలు ఎలా చేయాలో చాలా చక్కని మాటలు ఉంటాయి. మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ పత్రికల్లో ఉన్న ప్రార్థన మనం చేయలేం. కానీ ఆ ప్రార్థన ఈ సహోదరుడు దేవుని శక్తిని పొందుకోవాలని ఒక్కొక్క ప్రార్థన 1000 సార్లు చదివానని చెప్పాడు. ఒక 100 సార్లు చదివిన తర్వాత అది కంటతైపోయింది. ఆ తర్వాత వాటిని చెప్పుకుంటా ఉండేవాడు. చెప్పగా 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 వాక్యములో ఉన్న శక్తి నేను పొందుకున్నాను అన్నాడు. చాలా నువ్వు టైం తీసుకోవాలి. దేవునిలో ఉన్న శక్తి నువ్వు పొందుకోవాలంటే కొంత టైం, యు హ్యావ్ టు స్పెండ్ టైం.
ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర నువ్వు సమయాన్ని పెట్టాలి. ఈ ఆదివారం 1 గంట మెసేజ్ వినటమే నాకు ఎక్కువయ్యా, ఇక నాకు టైం లేదు అని అంటే ఆ శక్తి నీకు ఎలా వస్తుంది? నువ్వు దేవుని పాదాల దగ్గర కనిపెట్టాలి. ఒక్కొక్క వాక్యాన్ని నీ నోటితో చెబుతూ ఉండాలి. నీ గుడారములో ఏమైనా దుర్మార్గత, లోక సంబంధమైన ఏదైనా ఉన్నది అని నీకు గ్రహింపు వచ్చినప్పుడు దాన్ని తీసివేసుకుంటూ ఉండాలి, ఒప్పుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఒకవేళ నీకు మాటి మాటికి అది నీ మనసులోనికి వస్తూ ఉంటే దాన్ని గద్దించాలంతే. కొంతమంది ప్రభువా నాకు చెడు తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులు తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినా అవి వస్తానే ఉంటాయి. మళ్ళా 2వ రోజు ప్రభువా ఈ తలంపుల గురించి నిన్న ప్రార్థన చేశా, అయినా ఈ రోజు వచ్చినాయి, ఇవి తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు, అయినా అవి పోవు, మరలా వస్తాయి. కారణం ఏంటో తెలుసా? కొన్ని ప్రార్థన చేస్తే పోని వాటికి గద్దింపు అవసరమై ఉన్నది. వాటిని నువ్వు గద్దించాలి. ఎందుకు ఈ దురాలోచన నాకు వస్తా ఉన్నది? ఎందుకు ఈ పాపపు మనస్సు నాకు వస్తా ఉంది? దేన్ని గద్దిస్తున్నానని గద్దించాలి. దాని మీద నువ్వు మనస్సు పెట్టకూడదు. అది గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేయటం అంటే. మరి అలాగ నువ్వు కొట్టివేసుకుంటున్నావా? అలాగ నువ్వు కొట్టివేస్తా ఉంటే మారు మనసు పొందకుండా ఉండలేవండి నువ్వు. నేను ఇంకా మారు మనసు పొందలేదయ్యా నేను అనలేవు. చాలుడా, సంఘములో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల్సిందే. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని శక్తిని పొందుకోవాల్సిందే. లేదయా నాకు ఆ మారు మనసు పెద్దగా అవసరం లేదు, ఆ శక్తి నాకు పెద్దగా అవసరం లేదు, నేను మాత్రం ప్రార్థనకు వస్తాను, నేను మాత్రం ఎక్కడో ఒక మూలన కూర్చుంటాను, వెళ్ళిపోతాను, ఇది చాలు అని నువ్వు అనుకున్నట్లయితే నీవు దేవుని వైపు తిరగటం లేదని అర్థము. నువ్వు దేవుని వైపు తిరగాలి. సర్వశక్తుని వైపు నీవు తిరగాలి. తర్వాత నీ గుడారములో నుండి దుర్మార్గమును, నీ నోటిలో కొన్ని పనికిమాలిన మాటలు ఉంటాయి, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటావు. నీ హృదయంలో కొన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయి. నీ మనస్సులో కొంచెం వ్యర్థత ఉంటుంది. వీటన్నిటిని తొలగించుకుంటా ఉండాలి, తీసివేసుకుంటా ఉండాలి. ప్రియరా, భక్తులైన వారు ఈ మాట వినండి జాగ్రత్తగా, మీకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుందని ఈ మాట చెప్పబోతున్నాను. పెద్ద పెద్ద భక్తులైన వారు అందరూ బూతులు తిట్టినోళ్ళే. ఏం నవ్వలేదు ఒకసారి కూడా? పెద్ద పెద్ద భక్తులు ఆడు ఒకప్పుడు బూతులు తిట్టినోళ్ళే. కానీ పెద్ద పెద్ద భక్తులను చూస్తే వాళ్ళ సాక్ష్యాలు చెడగొట్టుకున్న వాళ్ళే, వాళ్ళు కోపగించుకున్న వాళ్ళే, వాళ్ళు దూకుడుగా మనుషుల మీదగా పోట్లాడిన వాళ్ళే. ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన పేరు ఏదో జాన్ సంగ్, రైట్, బాగా గుర్తు చేశాడు దేవుడు, జాన్ సంగ్. ఆయన ఎవరి మీదో నీళ్ళ, అదేంటది, పంచాయతీ పైప్ ఉంటుంది చూడండి, పైపు నీళ్లు, ఆ నీళ్లు పట్టేవాళ్ళు లైన్లో పెట్టుకుంటారు పాత్రలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పంచాయతీ మున్సిపాలిటీ నీళ్లు పట్టుకుంటారు.
ఈయన లైన్లో ఆ బిందె, ఆ నీళ్ల బిందె పెట్టినప్పుడు ఈయన దాటి వేరే వాళ్ళు వెళ్ళి ముందు పెట్టారంట అండి. ఇతను ప్రార్థనా పరుడే, జాన్సన్. ఎవరో ముందు పెట్టారంట. అందుకు వాళ్ళ మీద కోపం వచ్చి, నీవు నాకంటే వెనకొచ్చి నాకంటే నీళ్లు ముందు పట్టుకుంటావా అని చెప్పి కోపం వస్తే ఏమనాలండి? కోపం వస్తే కాస్త గట్టిగా అరవచ్చు, అంతవరకు పర్వాలేదు. కానీ ఆ వ్యక్తి ముఖం మీద పడి కొరికి పారేసాడంట. ఆ మెయిన్ ముక్కు లేదంట ఆయనకి, అసలు అంత కోపం వచ్చింది. మళ్ళీ ఈయన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇంత కోపం ఉంది నాయన నాలో, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, పాటలు పాడతాను, ఇంత కోపం ఏంది? ఎదుటి మనిషి ముక్కులు కూడా కొరికి పారేసి అంత కోపం, ఇదేమి దుర్మార్గం ప్రభువా అని ఆయన ఏం చేశాడో తెలుసా? బాగా వినండి యవనస్తులు. వాళ్ళ ఇంటిలో పైన మచ్చు ఉందంట. మచ్చు అంటే ఈ పాత ఇళ్లలో ఉండేది. పైన మచ్చు అని కట్టేవాళ్ళు. ఆ బొంగులతోనే కట్టి ఈ సామాన్లన్నీ ఇప్పుడు పైన పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ లేండి, బీరువాలు ఇవన్నీ వచ్చేసి సామాన్లు అటు పెడుతున్నారు. ఇంతకుముందు మచ్చు ఉండేది. ఆ బొంగులతో ఒక దడిలాగా కట్టి పైన ఖాళీ ఉంటే ఆ పైన సామాన్లు పెట్టుకునేవాళ్ళు. ఈ ఇంటిలో ఈ జాన్సన్ వాళ్ళ ఇంటిలో మచ్చు ఎక్కి దేవుని సన్నిధిలో మచ్చు మీద ప్రార్థన చేస్తున్నాడట. పైకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంత దుర్మార్గం నా గుడారములో ఉంది, ఇంత దుర్మార్గం నాలో ఉంటే నేను ఎంత ప్రార్థన చేసినా ప్రయోజకుడిని కాలేను. నా దుర్మార్గత నువ్వు తీసివేస్తేనే నా ఈ మచ్చు బల్ల మీద నుండి మరలా నేను ఇంటిలో క్రిందకి దిగుతాను. అప్పటి వరకు నేను దిగను అని పైన మచ్చెక్కి ఇంటిలో ప్రార్థన చేస్తా. కొన్ని దినాలు మంచినీళ్ళు కూడా త్రాగకుండా కన్నీటితో ప్రార్థన చేశాడంట. పగలు రాత్రులు ప్రార్థన చేశాడు. ఇంట్లో వాళ్ళు అన్నారు, అరే ఆ మచ్చు మీద నుండి దిగరా, తిందురారా అంటే, లేదు నేను తిన్ను, నా గుడారములో దుర్మార్గత ఉందని నాకు అర్థమైంది, ఇది పోయే వరకు నేను దిగను అని ఆ మచ్చు మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభు నీ దుర్మార్గతను తీసివేశాను అని చెప్పిన తర్వాత ఆ మచ్చు బల్ల మీద నుండి క్రిందకి దిగి అప్పుడు ప్రభువుని స్తుతించాడు. సహోదరా సహోదరి, మన జీవితాల్లో నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను నీవు తెలుసుకోవాలి. మొదట ఓర్వలేని తనమైన దుర్మార్గత, క్షమించలేని మనస్సు, చెడ్డ ప్రచారాలు చేసే మనస్సు, ఇవంతా ఏదో నాజూకుగా మొదలు పెడతావు, సరదాగా మొదలు పెడతావు, టైం పాస్గా మొదలు పెడతావు, చివరికి నీ జీవితాన్ని ఇది కాల్చివేస్తుంది. నీ జీవితంలో శ్రేష్టమైనది లేకుండా చేస్తుంది. జాన్సన్ తన హృదయంలో దుర్మార్గత ఉన్నదని తెలుసుకొని ఆ ఇంటిలోనే మచ్చు ఎక్కి దిగకుండా కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా నీవు ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. రాబోయే కాలంలో ఈ జాన్సన్ గారే వీడు పెద్ద కోపిస్తాడు, ఒకప్పుడు మా ఫలానా వ్యక్తి మున్సిపాలిటీ పైపు దగ్గర మనుషుల ముఖాలను కొరికినాడు రా, కోపిస్తుడురా అన్న వాళ్ళు ఆ తర్వాత దేవుడు ఆయన్ని సరిచేసిన తర్వాత గొప్ప భక్తుడిగా మారిపోయి ప్రపంచంలో ఒక గొప్ప మిషనరీగా మారిపోయాడు. సోదరా సోదరి, ఇక్కడ దేవుని వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ అలాగూ పనిచేస్తాడు. స్త్రీలలోనైనా సరే, పురుషుల్లోనైనా సరే,
దేవుని వాక్యము నీలో పనిచేస్తా ఉంటది. ఈ వాక్యము నీ గుండెల్లోకి వెళుతుంది. ఈ వాక్యము నీ మైండ్లోకి వెళుతుంది. ఈ వాక్యము నిన్ను పాతకాలపు సంగతులను నీకు జ్ఞాపకము చేస్తా ఉంటది. నీలో శ్రేష్టమైనది బయటికి తెస్తుంది. శ్రేష్టమైనది బయటికి తెస్తుంది. ఒక సహోదరుడు ఒక ఇనుము ముక్క, అంటే ఒక స్టీల్, ఉక్కు అంటాం కదా, అలాంటి ఇనుప ముక్కను తీసుకొని కొన్ని వస్తువులు తయారు చేయాలి అని అనుకున్నాడంట. కొన్ని వస్తువులు, స్టీల్, ఆ ఉక్కు ముక్కతో ఆయన తయారు చేయాలనుకున్న వస్తువులు ఏమిటంటే, ఒకటి, మీరు చినిగిపోయిన బట్టలు కుడతారు చూడండి, సూది. ఆ స్టీల్ ఉక్కు మొక్కతో కొన్ని సూదులు తయారు చేయాలి అనుకున్నాడు. తర్వాత కొన్ని గుండు పిన్నీసులు ఉంటాయి, చిన్న చిన్న డ్రాయింగ్ బోర్డు మీద గుచ్చుతారు, గుండు సూదులు, అలాంటివి కొన్నేమో బట్టలు కుట్టే సూదులు తయారు చేయాలనుకున్నాడు, కొన్ని గుండు సూదులను తయారు చేయాలనుకున్నాడు. అప్పుడు ఏమైంది అనంటే, ఆ ఉక్కు మొక్కను కాల్చి దానికి కావలసిన ఆకారాల్లో కట్ చేసి సూదులు, గుండు సూదుల్ని స్పీడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేసాడు. అయితే కొన్నిటిని అనుకున్నాడంట, ఈ గడియారాల్లో స్ప్రింగులు ఉంటాయి చూడండి, వాల్ క్లాక్స్లో స్ప్రింగ్స్ ఉంటాయి, వాచీల్లో, ఆ స్ప్రింగుల్లాగా కూడా చేయాలి అని అనుకున్నాడంట. 3 రకాలు సూదులు కొన్ని, గుండు సూదులు కొన్ని, గడియారాల్లో ఉండే స్ప్రింగ్స్ కొన్ని తయారు చేయాలనుకున్నాడు. ఆ తయారు చేసిన వ్యక్తి ఏమన్నాడంటే, సూదులు, గుండు సూదులు తయారు చేయడానికి ఎక్కువ టైం పడట్లేదు, నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని, కానీ స్ప్రింగ్ తయారు చేయాలి అనంటే ఆ తయారు చేసే ప్రాసెసింగ్, ఆ పని విధానం చాలా ఎక్కువ కూడా, ఎక్కువ వేడి చేయాలి, ఎక్కువగా మెల్ట్ అయ్యే, అది వంగే లక్షణం దానిలోనికి రావాలి, అది కూడా ఒక ఆకారంలో స్ప్రింగులాగా రావాలి, దానికి ఎక్కువ వేడి చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఆ స్ప్రింగ్ యాక్షన్ వచ్చే వరకు చాలా తక్కువ, అంటే ఎక్కువ టైం పడతా ఉంది. తక్కువ టైంలో స్ప్రింగ్లు తయారు చేయలేను, ఎక్కువ టైం పడతా ఉంది, కానీ వాటి విలువ మాత్రం ఎక్కువగా ఉంటా ఉన్నది. స్ప్రింగులు తయారు చేయడానికి ఆ వాటి ప్రాసెసింగ్ వేరు. సోదరుడా, సంఘములో కూడా కొంతమంది మారు మనసు పొందుతారు, ఏదో గుండు సూదుల్లాగా ఏదో కొంచెం గుచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. కొంతమంది మారు మనసు పొంది కొంచెం ఏదో ఉపయోగపడతారు, కాస్త పరిచర్య చేస్తూ ఉంటారు, కొంచెం పాటలు పాడుతూ ఉంటారు, కొంచెం దేవుని పని ఏదన్నా ఉంటే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మన సూది, బట్టలు కుట్టే సూదుల్లాగా కొంచెం ఉపయోగపడతారు. కానీ దేవుడు మనల్ని స్ప్రింగ్ లాగా చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ వాల్ క్లాక్స్ లో ఉండేవి పెద్ద పెద్దవి, విలువైన వాటిల్లో ఉండే స్ప్రింగ్స్, అనగా వాటిని ప్రాసెసింగ్ ఎక్కువ పెడతా ఉంటాడు, వేడి ఎక్కువగా అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, అవి మెల్ట్, అవి కరిగి ఆ వంగే లక్షణాలు వాటికి రావాలి. ఆ తర్వాత ఒక స్ప్రింగ్ లాగా నిన్ను తయారు చేస్తాడు. అంటే వీటికి ఎక్కువ టైం తీసుకొని శ్రేష్టమైన వస్తువులుగా చేస్తాడు.
సంఘములో అలాగ స్ప్రింగ్ లాగా శ్రేష్టమైన వారు తయారు కావాలి. ఆదివారం ప్రార్థన మాత్రమే చాలు అని అనుకుంటే ఒక స్ప్రింగ్ లాగా ఎక్కువ నాణ్యత నీలోనికి రాదు. ప్రభు దగ్గర కనిపెట్టాలి, ఒంటరిగా ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన నీకు కావాలి. మోచేతులు మోకాళ్ళు నేలకు వంగాలి. నీ నోరు ప్రభువును స్తుతించాలి. నీ నోటితో దేవునిని స్తుతిగానములు చేయాలి. వాక్యముతో కన్నీటితో నీ హృదయాన్ని ప్రభు దగ్గర భారముగా చెప్పుకుంటూ ప్రభు సన్నిధిలో కురుమరించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ నీ హృదయాన్ని కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ ఎక్కువ వేడి చేయబడుతూ ఎక్కువగా మెల్ట్ అవుతూ వంగుతూ ఉంటావో అప్పుడు నువ్వు శ్రేష్టమైన తీగలాగా ఒక స్ప్రింగ్ లాగా మారుతావు. సంఘములో అలాగ ఉపయోగపడేవారు తయారు కావాలి. శిష్యులు తయారు కావాలి, అపొస్తలులు తయారు కావాలి, బోధకులు తయారు కావాలి, దేవుని శక్తిని కలిగి అద్భుతములు చేయువారు తయారు కావాలి. సోదరుడా, ఇదండి సంఘములో జరిగే పని. చిన్న పిల్లల్లో ఇలాగ దేవుని కార్యాలు జరగాలి. యవనరాలలో దేవుని కార్యాలు జరగాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. దూరముగా తొలగించుకోవాలి. బొల్లెద్దు జాన్ గారు అని ఒక ఆయన ఉండేవాడండి. ఏం పేరు చెప్పండి, అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి. ఏ జాన్ గారు? బొల్లెద్దు జాన్ గారు. ఆయన ఎవరో తెలుసా తెలీదా? తెలీదుగా. సార్ నేను చెబుతా వినండి. ఆయన ఒక సంఘములో పాస్టర్ గారు తర్వాత పాస్టర్ గారు లాంటివాడు. అంటే క్యాటకిస్ట్ అంటారు ఆయన్ని. క్యాటకిస్ట్ అంటే పాస్టర్ గారు తర్వాత ఆయన లేకపోతే ఇక అన్ని పనులు ఆయనే చేసేవాడు. అంటే గంట కొట్టేవాడు, మందిరం ఉడ్చేవాడు, చాపలు వేసేవాడు, ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ కొట్టేవాడు. ఇంతకుముందు మన మందిరానికి కూడా ఈ గదిలో గంట పెట్టా. ఆదివారం 10:30కు ప్రార్థన అయితే 10 గంటలకు ఫస్ట్ బెల్లు, 10:15కు సెకండ్ బెల్లు, 10:30కు థర్డ్ బెల్ కొట్టి ప్రార్థన మొదలు పెట్టేవాడు. అన్నీ చేశాను నేను కూడా. ఇక తర్వాత అనిపించింది, ఈ బెల్లులంత అవసరమా? ప్రార్థన మొదలు పెడుతున్నామంటే చాలు, అదే పెద్ద బెల్లు అనుకని ఆ సిస్టమ్ తీసేసా. సరే, ఆయన బెల్లు అట్లా కొట్టి ప్రార్థన ప్రారంభించేవాడు. అయితే ఇంకో మాట చెప్పమంటారా? అందరూ నిద్రపోతున్నారా, మెలుకుగుండారా? జాగ్రత్తగా వినండి. ఆయన అంట జానెడు చుట్టేవాడంట. ఎంత చుట్ట? జానెడు చుట్టి ఎక్కడికి వెళ్ళబోయే ముందు, ప్రార్థనకు రాబోయే ముందు సగం కాల్చేవాడంట. కాల్చి ఆయన చర్చిలోకి వెళ్ళబోయేటప్పుడు దాన్ని గోడ అంటే చర్చి గోడ బయట పెట్టి లోపలికి వచ్చి పాటలు పాడేవాడు, వాక్యం చెప్పేవాడు, ప్రార్థన జరిపించేవాడు. ఈ 1:30-2 గంటల ప్రోగ్రాం అంతా ముగించి ఇక అందరినీ సెలవు తీసుకుందామని ప్రజలందరినీ పంపించి
మరలా తలుపులు వేసి కిటికీలు వేసి తాళం వేసి ఒక ప్రక్కన బైబిల్ చేత్తో పట్టుకొని ఆఖరికి అది కూడా మర్చిపోయేవాడు కాదంట. ఏంటది? చుట్ట. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ మిగిలింది తీసుకొని భద్రంగా దాచుకొని ఇంటికి వెళ్ళి ఆ మిగిలింది కాల్చుకునేవాడంట. అది క్యాటగిస్ట్ గారు చేస్తున్న పని. ఇలాగ కొన్ని సంవత్సరాలు సాగింది బడి. చదువుడా, కొన్ని సంవత్సరాలు సాగింది. భక్తే, చుట్ట చుట్టే, ప్రార్థనే, బూతులే, వాక్యమే, తగాదాలే, ఉపవాస ప్రార్థనే, బల్లారాధనే, మోసమే. రెండు ఉంటే చలామణి అవుతాం ఇప్పుడు సమాజంలో. అవును కదా? ఎన్ని ఉండాలి? రెండు ఉంటే చలామణి అవుతాం అనుకునే భక్తి, ఇది ఒక దయ్యపు భక్తి వచ్చింది మనుషుల్లో. అయితే ఈ బుల్లెద్దు జాన్ గారు ఒక దినాన దేవుని సువార్త విన్నాడు. దేవుని వాక్యం ఆయన హృదయంలోనికి వెళ్ళింది. దేవుని వెలుగు ఆయన హృదయంలోకి వెళ్ళింది, ఆయన మనసులోనికి వెళ్ళింది. నేను చేసేది తప్పు. చర్చికి ముందు చుట్ట కాల్చటం, ఆ తర్వాత మిగిలింది కాల్చడం, ఇది తప్పు. ఈ దుర్మార్గత నా హృదయంలో నుండి తీసివేసుకోవాలి. ఈ దుర్మార్గపు పనులు నా హృదయంలో నుండి పోవాలి అని చెప్పి వాటన్నిటినీ తీసివేసుకున్నాడు. ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, వాటి విషయమై పశ్చాత్తాపడ్డాడు, వాటన్నిటిని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, మారు మనసు పొందాడు, పాపములు ఒప్పుకున్నాడు, దేవుని శక్తిని పొందుకొని దైవజనుడిగా మారిపోయాడు. సోదరి, మన జీవితంలో కూడా దేవుని వాక్యం అలాగ మన హృదయాల్లో పనిచేయాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అందుకని ఇక్కడ వాక్యం చదువుతున్నాం, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. అభివృద్ధి రావాలి అనంటే దుర్మార్గమును దూరముగా తీసివేయాలి. నీ హృదయంలో దేవునికి చెందనిది ఏది ఉన్నా సరే దానిని నువ్వు తీసివేసుకోవాలి. ఇక ఈ గుడారంలోనికి ఏమి రావాలి చూడండి. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 27వ కీర్తన చూడండి. కీర్తనలు 27వ కీర్తన 5వ వచనం చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. అందరూ చప్పట్లు కొట్టండి పిల్లరా, చప్పట్లు కొడుతూ ఈ మాటలు చెప్పండి. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. ఏ ధ్వని చేయొచ్చు? ఏదని చేయొచ్చు? ఉత్సాహధ్వని. రండి ఉత్సాహించి పాడేదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడేదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, అందరూ చేతుల పైకి లేపి
ఉండాలంటే ఉత్సాహ ధ్వని. ఏ ధ్వని చెప్పండి? అందరు బిగ్గరగా చెప్పండి. ఏ ధ్వని? ఉత్సాహ ధ్వని ఉండాలండి గుడారములో. అనగా దేవుని నువ్వు స్తుతించాలి, దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచాలి. నా జీవితము ద్వారా ప్రభువు మహిమపరచబడాలనే ఆ ధ్వని, ఉత్సాహ ధ్వని నీ జీవితంలో ఉండాలి. తర్వాత అంటా ఉన్నాడు, తర్వాత మాట చూడండి. నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఉత్సాహధ్వని చేస్తాను. నేను నా ప్రభువుని గురించి పాడేదను, స్తుతిగానము చేసేదను. సోదరుడా, ఇవి నీ జీవితంలోనికి రావాలి. ఇలాగ నువ్వు దేవుని వైపు తిరగాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక బైబిల్ కాలేజీలో చాలామంది యవనస్తులు బైబిల్ గురించి నేర్చుకొని వాళ్ళకి చెప్పిన ప్రిన్సిపాల్ అన్నాడంట, ఈరోజు ఒక మిషనరీ గారి ఇంటిని చూసి వద్దాము అని చెప్పాడంట బైబిల్ స్టూడెంట్స్కి. ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, మిషనరీ గారు. ఆయన ఇల్లు చూసి, ఆయన సేవను చూసి మనం వద్దామని ఆ బైబిల్ స్టూడెంట్స్ అందరికీ చెప్పాడంట ఆ ప్రిన్సిపాల్. సరే, ఆ స్టూడెంట్స్ అందరూ అలాగే సార్ వెళదామని చెప్పి ఒక బస్ మాట్లాడుకొని వెళ్ళారు. వెళితే అది ఒక పెద్ద ఇల్లు, ఆ దైవజనుడి ఇల్లు. ముఖ్యముగా ఆయన ప్రార్థన చేసే స్థలాలు, అలాగే బైబిల్ కామెంటరీస్ ఏమన్నాయో ఆ బుక్స్, ఏ దైవజనుడు చరిత్రలో చదివాడో ఆ దైవజనుల చరిత్ర పుస్తకాల బయోగ్రఫీస్, ఆ పుస్తకాలు అవన్నీ చూశారంట ఈ స్టూడెంట్స్. తర్వాత ఆయన భోజనం చేసే డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది, ఆయన వండుకునే పాత్రలు ఏమిటి, ఆయన తినేది ఏమిటి, అన్నీ. అంటే ఈ దైవజనుడు ఏమి తింటాడు, ఎలాగో ప్రార్థన చేస్తాడు, ఏం బుక్స్ చదివాడు, అన్నీ ఒక లైబ్రరీ మొత్తం చూపించారు. అలాగే ఆయన సేవ చేసే సంఘం అన్నీ చూపించారు. ఆఖరికి ఆయన ప్రార్థన చేసుకునే ప్రేయర్ రూమ్, ప్రార్థన గదిని కూడా చూపించారు. ఆ ప్రార్థన గదిలో ఒక విషయాన్ని చూశారంట. ఒక పెద్ద తివాచి ఉంది ఆ ప్రేయర్ రూమ్లో. ఆ తివాచిలో 2 గుంటలు ఉన్నాయంట, మోకాళ్ళు బట్టి అంత 2 గుంటలు ఉన్నాయంట. అప్పుడు బైబిల్ స్టూడెంట్స్ అన్నారంట, సార్ ఆయన చదివిన బుక్స్, బైబిల్స్, ఆ డిక్షనరీలు అన్నీ చూపించారు, ఈ తివాచి మీద 2 గుంటలు ఉన్నాయేంటి, ఈ గుంటలు ఏంటి అని అడిగారంట బైబిల్ స్టూడెంట్స్. అడిగితే, అయ్యా ఈ భక్తుడు ఈ ప్రార్థన గదిలో ఆ తివాచి మీద మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రోజు ఒకే స్థలంలో చేయటం వలన ఆ మోకాళ్ళు తివాచిలో గుంటలు పడిపోయినాయి. ఇవి 2 ఆయన మోకాళ్ళు పెట్టిన గుంటలు అని చెప్పారంట. సరే, అందరూ ప్రార్థన చేసుకున్నారు. ఇక వెళ్ళిపోదాం, సాయంకాలం అవుతుందని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత బస్ ఎక్కేటప్పుడు ఒక 20 మంది వెళ్ళారు అనుకోండి, 19 మందే బస్ దగ్గర ఉండారంట, ఇంకొకళ్ళు రాలేదు. అదేంటి ఇంకా 20వ వ్యక్తి రాలేదు, ఎక్కడికి పోయాడా అని చెప్పి అంతా వెతికితే చివరికి ఆ దైవజనుడు ప్రార్థనా గదిలో ఆయన ఉన్నాడంట. ఆ దైవజనుడు ఇల్లు ఏమిటంటే ఇంగ్లాండ్ దేశం యొక్క అపోస్తలుడు జాన్ వెస్లీ ఇల్లు అది.
ఇంగ్లాండ్ దేశంలో ఆయన గొప్ప సేవ చేశాడు జాన్ వెస్లీ. ఆయన ప్రేయర్ రూమ్లో ఆ తివాచీలో ఉన్న 2 గుంటల మీద ఒక బైబిల్ స్టూడెంట్ ఆ మోకాళ్ళు, ఈయన మోకాళ్ళు ఆ గుంటల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎవరయ్యానంటే డాక్టర్ బిల్లీ గ్రేహాం. బాబు, నువ్వు బస్సు అందరూ వచ్చేసారు, నువ్వు ఒక్కడవే రాలేదు ఏమిటి అని చెప్పి చూస్తే ఇక్కడున్నావేంటి అని అంటే, ఆ మోకాళ్ళల్లో మోకాళ్ళు పెట్టి, అంటే ఆ గుంటల్లో మోకాళ్ళు పెట్టి 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రభువుని అడుగుతున్నాడంట, ప్రభువా, ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించిన జాన్ వెస్లీ లాగా నన్ను కూడా వాడుకోనండి ప్రభువా అని ఆ గుంటల్లో మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించడానికి ఒక అగ్ని కొరవలాగా చేశారు కదా. ఆ మోకాళ్ళ గుంటల్లో నా మోకాళ్ళు పెడుతున్నాను, నన్ను కూడా మీ శక్తితో నింపండి, నన్ను కూడా మీ అభిషేకము దయచేయండి, నన్ను కూడా ప్రపంచంలో వాడుకోనండి అని ఆ గుంటల్లో మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తా దేవుని అభిషేకము కొరకు అడుగుతూ వచ్చాడు. సోదరుడా, ఎవరొస్తుడా, ఇలాగ నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరుగుతావా? ఈ బిల్లీ గ్రేహాం అలాగూ దేవుడు అభిషేకించి జాన్ వెస్లీ తర్వాత మరలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వార్థకుడుగా బిల్లీ గ్రేహాం మారిపోయాడు. కారణం ఏంటంటే ఆ ప్రార్థనా గదిలో ఆ గుంటల్లో ఈయన మోకాళ్ళు పెట్టి దేవుణ్ణి అడిగాడు. సాధారణ నువ్వు అలాగూ దేవుని కొరకు నిలబడతావా? ఒక ప్రార్థనా పరుడుగా నేను మారాలి, దేవుని యొక్క అభిషేకం నేను పొందాలి, నేను సర్వశక్తిని నేను పొందాలి, ఆయన సన్నిధిలో నేను వాడబడాలని ఆశలు నీ హృదయంలో రేగుతూ ఉన్నాయా? సర్వశక్తిని వైపు నేను తిరుగుతాను అని చెబుతూ ఉన్నావా? మన సంఘము అలాగు దేవుని వైపు తిరగాలి. తల్లులైన వారు, యవనస్తులు, యవనరాళ్ళు దేవుని వైపు తిరగాలి. నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన శక్తి నీలోనికి వస్తుంది. అందుకనే మనం చదివాం, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. దేవునికి ఉత్సాహధ్వని, దేవుని సన్నిధిలో బలులు అర్పించటం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం 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 నీ దివ్య శరణం, శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కావున సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని దేవునికి అంకితము చేసుకుంటే నీవు మహాభివృద్ధి పొందుతావు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నీవు మహాభివృద్ధి పొందుతావు.
అభివృద్ధి పొందాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ దాని సీక్రెట్ ఏమిటంటే దుర్మార్గతను కొట్టివేసుకో. నీ గుండెల్లో, నీ హృదయంలో ఉన్న పాపమును దూరంగా తొలగించుకో. డాక్టర్ బిల్లీ గ్రేహాం ఆ జాన్ వెస్లీ గారి యొక్క మోకాళ్ళ గుంటలు చూసి ఆయనకు ఒక ఆశ పుట్టింది. మిగిలిన బైబిల్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి బస్ ఎక్కారు. కానీ ఈయనైతే ఆ గుంటల్లో మోకాళ్ళు పెట్టి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కూడా అలాగూ వాడుకోవా. సాధుడా, ఈ ఆశ నీలో ఉంటే నీ ఆశను బట్టి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. మరి అలాగ మనం సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం సమర్పించుకొని, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మలను దర్శించండి. మీ కొరకు ఆశ కలిగిన వారుగా మేము తయారు కావాలి. అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రభు వైపు చూద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేస్తారు. ఎవరస్తులు అందరూ మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఆశ కలిగిన వారిగా మమ్మలను చేయండి నాయనా. దేవుని సన్నిధిలో భక్తుల మోకాళ్ళ దగ్గర మా మోకాళ్ళు పెట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించాలి ప్రభువా, మిమ్మల్ని స్తుతించాలి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని అలాగూ చేయండి అని అడుగుతావా? చిన్న పిల్లలకు కూడా అందరూ మోకరించి ప్రార్థనా పూర్వకముగా ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందరము ప్రార్థనలో ఉందాం. ఉత్సాహ ధ్వని నా గుడారములో వినపడాలి ప్రభువా. ఉత్సాహ ధ్వని నేను చేయాలి. భక్తులైన వారు అలాగూ మీ దగ్గర మొరపెట్టారు. నేను మొరపెడతానని నువ్వు తీర్మానం చేసుకుంటావా? నిన్ను నీవు అభివృద్ధి చేసుకునే పనులు నేర్చుకోవాలి, కానీ గుడారములో దుర్మార్గత అలాగే ఉంచుకోకూడదు సహోదరుడా. తల్లి, దీనిని తీసివేయండి నాయన. నేను శ్రేష్టమైన ఒక స్ప్రింగ్ లాగా తయారు కావాలి. నాలో అధికముగా వేడి చేయబడాలి నాయన. నేను ఎక్కువగా దేవుని ఆత్మచేత వేడి చేయబడాలి ప్రభువా. ప్రభువా, ఒక స్ప్రింగ్ లాగా, సున్నితమైన స్ప్రింగ్ లాగా నేను మారాలయ్యా. అలాగూ సంఘములో నేను ప్రయోజకుడిగా మారాలి. అప్పుడు ఆ స్ప్రింగ్ విలువ పెరుగుతుంది కదా. నా జీవితాన్ని కూడా మీరు అలాగూ దర్శించండి అని నువ్వు అడుగుతావా? బిల్లీ గ్రేహాం గారు ఎలాగూ ఆ జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసిన ఆ గుంటలలో మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేయాలని ఆశ ఎలాగొచ్చినదో నాయనా, మీ సన్నిధిలో నేను కూడా దేవుని ఆశలు కలిగి మొరపెట్టాలి అని అడుగుతావా? సోదరుడా, యవనస్తుడా, ప్రార్థన చేస్తావా? ప్రభువుని యొక్క ఆశను బట్టి నిన్ను వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, ఉన్నతమైన మెట్టులోనికి మహాభివృద్ధి పొందేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని శక్తి ప్రతి ఒక్కరిలోనికి ప్రభువా. దేవుని ఆత్మచేత ప్రతి ఒక్కరము తాకబడులాగున సహాయం చేయండి. ఈ ప్రియుల హృదయాలలో ఈ వాక్యము వీరి హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయండి. దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. మా నోటిలో ఉన్న దుర్మార్గత, మా హృదయంలో ఉన్న దుర్మార్గత పూర్తిగా తొలగించుకోవాలి ప్రభువా. మా శరీర అవయవాలను మీ ఆత్మచేత కడిగి శుద్ధీకరించండి. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించి సర్వశక్తిని వైపు తిరిగి దేవుని ఆత్మ అభిషేకమును పొందుకొని మీ కొరకు బలమైన సాధనాలుగా మార్చబడాలి. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన శక్తి మనకు అనుగ్రహింపబడి
ఆయన కృపలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.